సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. ఇందాక మేము ఒక సబ్జెక్ట్ మనం డ్రాప్ అయ్యాం. తప్పులు చేశాననేటువంటిది చెప్పారు కదా, తప్పులు పూర్తి స్థాయిగా మీరు వివరించలేదు. మీకు రిగ్రెట్స్ ఫీల్ అయ్యేంత ఏముందండి మీకు? సినిమాలు పోయటం, సినిమాలు ఏంటంటే నేను ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, మధ్యలోనే శృతి పోయింది, సో నేను చేయలేకపోయా, అదొక బాధ ఉంటుంది. సో ఫ్లాప్ అయిన సినిమాలన్నిటికీ నేను కొంచెం ఫీల్ అయ్యి రోజు తలుచుకుని. డైరెక్టర్ గారు నాకు ఒక డౌట్ తేజ గారు, మామూలుగా ఒక సినిమా తాలూకు సినిమా టు సినిమా ప్రతి ఒక్కరికి అనుభవం అనేటువంటి పెరుగుతుంటుంది కదా, అనుభవం అనేటువంటిది ఇంకా బెటర్మెంట్కే దారి తీయాలి తప్ప ఫాల్కి దారి తీయకూడదు కదా. ఇప్పుడు మీరు అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత మీ అనుభవం అనేటువంటిది మీకు ఇంకా కొంచెం గొప్పగా చెప్పుండాలిగా. సినిమాని అసెస్ చేయటంలో, సినిమాని విశ్లేషించుకొని ఒక మంచి సినిమా తీయటంలో ఎందుకు అలా జరుగుతుంది? నేను ఈ విషయంలోనే కాదు, కామన్గా అందరి విషయంలో అడుగుతున్నటువంటి ప్రశ్న. అందరి విషయం తెలియదు కానీ నేనైతే ఎమోషనల్ పర్సన్. నేను కొంచెం హర్ట్ అయ్యాను లేదా ఫీల్ అయ్యాను అనుకోండి, ఇంకా నేను ఫర్ ది ఫోకస్, ఇంకా డిస్ట్రాక్ట్ అయిపోతాను, మళ్ళీ వెళ్ళను, ఇంకా తీలేను ఆ సినిమా. మధ్యలో మిడిల్ డ్రాపా? మధ్యలో ఎక్కడో పోద్ది, పోయిందంటే ఇంకంతే, వాళ్ళకి ఏం కావాలో తీసి ఇచ్చేస్తుంటారు. అలా ఆ విధంగా మీరు రిగ్రెట్స్ ఫీల్ అయ్యి ఇదే వద్దు ఇక ఈ సినిమా పోయింది అనుకొని మిడిల్ డ్రాప్ అయిన సినిమాలు ఏంటి? పేర్లు ఎందుకు, ఒక సినిమా అలాగే చెప్పి దాసరి గారు నాతో ₹1,00,00,000 కట్టించారు పెనాల్టీ. ఇది దాసరి గారు నిర్మాతగా మీ దర్శకత్వంలో వచ్చింది. వేరే సినిమా మధ్యలోనే కష్టం, ఇది ఆడదన్న అని అంటే రిలీజ్ అయిపోయినాక పోయింది. వాడు ముందే చెప్పాడు, దానివల్ల మాకు లాస్ వచ్చింది అని కంప్లైంట్ ఇస్తే. ఏ సినిమా కరెక్ట్గా గుర్తొస్తుంది? ఇప్పుడు చాంబర్కి ₹1,00,00,000 కట్టే. ఓన్లీ నోటితో ఒక చిన్న అభిప్రాయం చెప్పినందుకు, నోటి దోలానంటే నిజం అనుకోండి, నిజంగా పోయింది ఆ సినిమా. పోయింది, పోద్దని తెలుసు నాకు. అవును, దాసరి గారి దర్శకత్వం నిర్మాతగా మీరు సినిమా చేశారు కదా, అదేం లాస్ లేదు. అదేం లాస్, ₹1,00,00,000 తీయాలనుకుని తీశారు. ఆ సినిమా మీకు ఎలా అనిపించింది? మీరు చూసుకుంటే మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంటుంది సినిమా, బాగానే ఉంటుంది. రవిరాజ పినిశెట్టి గారు అది డబ్బుల కోసం చేయలే, నేను దాసరి గారి కోసం చేశా, ఆయన ప్రొడక్షన్లో ఒకటి చేద్దామని చేశాను. ఆయనకు అంత గిఫ్ట్ ఇచ్చారు కదా, మరి పెద్ద ఫ్లాప్ అది. అంటే లాస్ వచ్చేంత ఫ్లాప్ కాదు, రిలీజ్ తర్వాత ఫ్లాప్. అంత ముందు బిజినెస్ అయితే ఏమన్నా అయిందేమో కానీ అదే లాస్ రాలి. ఇంకా మీరు లైఫ్లో మీరు ఫేస్ చేసినటువంటి టఫెస్ట్ కాంట్రవర్సీ ఇది అంటే ఏం చెప్తారు? గుర్తుపెట్టుకోండి, నేను కాంట్రవర్సీలు ఉన్నాయా నా మీద? మీరు ఫేస్ చేసినట్టు కాంట్రవర్సీ మీ మీద కాంట్రవర్సీలు ఉన్నాయా అంటే, మిమ్మల్ని అభిమానించి మీ యాంగిల్ ఆఫ్ థింకింగ్లో ఆలోచించే వాళ్ళు ఎలాగో ఆలోచిస్తారు, లేని వాళ్ళు తిక్క కుదిరింది బాగా తేజాక్ అనుకునే వాళ్ళు ఉంటారు మీ ఫ్లాప్లు వచ్చినప్పుడు న్యాచురల్గా. ఓకే, అలాంటివి ఉంటాయి. అది అందరి మీద ఉంటుందండి, అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఎంత సూపర్ హిట్లు తీసిన డైరెక్టర్లు కూడా ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటారు, అది ఓకే, అది డజంట్ మ్యాటర్. మీరు యాజ్ ఎ పర్సన్ యువర్ కాంట్రవర్సీలా, సెన్సేషనలా, వాట్ యు ఆర్ అంటే ఏం చెప్తారు? ఐఎమ్ ఏ ఆనెస్ట్ పర్సన్, ఐ ట్రై టు బీ ఆనెస్ట్. దాంట్లో ఇట్ మే బి అట్రిబ్యూటెడ్ రకరకాల, మోస్ట్లీ చెప్పేస్తా, మోస్ట్లీ అనుకుని చెప్పేస్తా. లోపల ఒకటి అనుకుని బయటకు ఇంకోటి చెబుతాం అని ప్లాన్, అంత గ్యాప్ ఇవ్వను, క్వశ్చన్ ఏం కానీ చెప్పేస్తారు. ఒకసారి రామ్ గోపాల్ వర్మ గురించి ఎవరైనా మాట్లాడేసేస్తే తన్నేస్తాను, తిట్టేస్తాను అని కూడా, టు ఎనీ ఎక్స్టెంట్ ఐ విల్ గో అని మీరు అన్నారు. అన్నారు మీరు మీతో? నా ఇంటర్వ్యూలో అన్నారు మీరు. మిమ్మల్ని అన్నానా? నన్ను లేదు అని అన్నారు మీరు. సరే, ఏంటి కొట్టేస్తాను అనలా, అట్లా అన్నాం, తంతాను కొడతాను, అంత వైలెన్స్ నోటితో చెప్పేవాడు ఎప్పుడు చేతల్లో ఉండదు, అలా అనలా. నాకు రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం, అతను అంటే నాకు ఇష్టం ఉండదని. ఏంటి, వాట్ ఈస్ రిగార్డ్ అంటుంది? ఆ రిగార్డ్కి కారణం ఏంటి? రిగార్డ్ ఏంటి అని అంటే, కొంతమంది వల్ల నేను పైకి వచ్చాను, వాళ్ళు తప్పులు చేసినా నేను ప్రొటెక్ట్ చేస్తాను, అంతే. వాళ్ళు పైకి వచ్చారని చెప్పేసి తప్పులు చేసినా నేను ప్రొటెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన చేస్తున్న విధానం, ఆయన పద్ధతిలో పోతున్న పద్ధతి అంతా కరెక్టే అంటారా? నేను ప్రొటెక్ట్ చేస్తాను. హీరోయిన్లు కొంతమంది అమ్మాయిల కాళ్ళు పట్టుకొని, కాళ్ళు ముద్దు పెట్టుకోటి, ఆ కాళ్ళ కింద దూరిపోయి డ్యాన్సులు వేస్తూ ఆయన చేస్తున్నటువంటి పనులు మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అవి మీకు మీ దృష్టిలో వాటి పట్ల ఏంటి? నో,
అసలు ఏమనుకోను, రైట్ అనుకోను, రాంగ్ అనుకోను, ఏమనుకోను. ఎందుకంటే నాకు దానికంటే ఇంపార్టెంట్ పనులు చాలా ఉన్నాయి. ఖాళీగా ఉండేవాళ్ళు ఇవన్నీ షేర్లు చేసుకుని దాని గురించి మాట్లాడుకుంటుంటారు. ఆయన లైఫ్ ఆయన అట్లా లీడ్ చేస్తున్నాడు. ఆయన లైఫ్ గురించి ఆలోచిస్తున్నారంటే మీ లైఫ్ అంత ఖాళీగా ఉందని. మా లైఫ్ ఖాళీగా ఉందని కాదు, ఆయన ఆ లైఫ్ తీసి దేశం మీద వదులుతున్నారు. వదిలేరు, నచ్చితే చూడండి, లేదంటే లేదు. ఇప్పుడు బస్ స్టాప్లో ఉన్నారండి, ఎవడో అక్కడ వెళ్ళాడు, దాన్నే చూస్తుండే షేర్ చేస్తారా మీరు? చేయండి. ఒక హల్వా అమ్ముతున్నాడు, దాన్ని చూసి షేర్ చేస్తారు? చేయరు. మీకు కావాలని చూస్తారు, లేదంటే లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.